Hey, sit down. కూర్చో ఇక్కడ కూర్చో సిద్ధం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఇవాళ మా తోటి కోడలు వల్ల అన్నయ్య 11 days ఫంక్షన్ అయితే వచ్చాము. వాళ్ళది ఇటు సైడ్ అడవి కమలాపూర్ మేడారం దగ్గర. సో వస్తూ ఉంటే మాకు అనిపించింది లక్నవరం దగ్గర వెళ్దామని. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ లక్నవరం స్టార్ట్ అవుతున్నాం. వస్తూ ఉంటాయి ఈ కొండలు, ఈ వాతావరణం మాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూపిద్దామనేసి మీరు కూడా ఒక లుక్ వేసేయండి. అలవాటైన వాళ్ళకి ఎట్లుంటుంది సంబంధం చెప్పు. ఇటు రావాలంటే అక్కడ పాసు సీసీ కెమెరాలు మీ శ్రీరామపల్లి అయితే 7 గంటలకే పండుకుంటున్నాం. పొద్దుగా చేసేస్తారు. 7 ఇప్పుడు 8, 9 అవుతుందా? టీవీలతో చూసుకుంటా అట్లా నిద్రపోతారు. 4ంటికే మళ్ళీ పొద్దుగాల లేచి 4 గంటలకి. ఇప్పుడు ఎందుకంటే బర్రెలు ఎట్లేవు కానీ కరోనా కాంచి కూడా రోడ్ల పంటే ఎవడు ఉండలేడు. అదే ఇళ్ళనే అందరు బుక్ అవుతాను. అంతే బదుల పడి బతకని ఉండలేదు. మాకాడ 12 కావాలి. కరోనా మార్క్స్ 9-10 కానీ అసలు పడ్డారు. మేమైతే మంచిగా పోయి ఆ బండమూల సౌకర్యం అక్కడనే ఉంటాయి. పోయి ఏగిటు మన ఊడేమో బొడ్రావు కానీ ఆ గద్దెలో కూర్చుంటాం. ఇక మనసు వాళ్ళు వీళ్ళు వస్తారు. ఇక కూర్చుని అదొకటి ముచ్చట రావాల్సింది వస్తారా? రావాల్సిందే రాత్రి కప్పుడాడు పొద్దాక వస్తాడు. అత్తడు రావుపల్లి కాడ కూర్చుంటాడు. అత్తడు మళ్ళా గ్రామ పంచాయతీ కాడ కూర్చుంటాడు. ముసళ్ళు అందరూ కలిసే ఉండేది మళ్ళా పోతే చిట్టాల పుచ్చిరెడ్డి ఇంటి ముందు కూర్చుంటారు. అంతేగా వీళ్ళంతా తెల్లవారు ముసలుడు. తెల్లవాడు 83 ఏళ్ళు ఉన్నాయండి చెప్తాను. మొన్న 2 బిడ్డలో కొడుకు కూడా అంతా పక్క పక్క ఉన్నాడు కదా ఆయన. అనుకో 4-5 కాలం అత్త వాడు చచ్చిపోయినా వాళ్ళ మా హార్ట్ అటాక్ చచ్చిపోయినా. ఇది ఒకటే బిడ్డ. మహారాష్ట్ర అమ్మాయా వాకిట్ల దొరికింది పాపం అక్కడ. మీరే చిన్నోడేనామో? ఎవడు మామకంటే పొలగాడా? చిన్నోడే. చంద్రే కొడుక? చంద్ర కొడుకు నీకు తెలియదా? తెలుసా మామకంటే పెద్దోడు. చిన్నోడు చిన్నపాడు. ఇక మీ ఇద్దరు మొరం కొట్టపోయినవే. ఇది మా అన్నోళ్ళే ట్రాక్టర్ యాక్టివ్ మన కాలువలు పెద్దకే అలా పడ్డది. వాడు పట్టాడు కదా, వాడే తోలుతాడు. వాడే తోలిడు డ్రైవింగ్ వస్తుందా? వాడే తోలిడు కాదు పెద్దకే చూసినా మనం గుట్ట ఎంత ఎక్కినా చూసినాము. ఒక్క పురుగు లేదు తెల్లదాకైతే ఎవరు దొరికినట్టు అయితే పొద్దాకనే ఒక్క పురుగు లేదు. వీటి ఎక్కువ రారు కావచ్చు. పొద్దాకనే లేడు. అంత చేయగలేదు లక్నవరం. మనం ఒక నీళ్ళ ట్యాంక్ అంటే ఎత్తులో ఉన్నాము ఇప్పుడు. నీళ్ళ ట్యాంక్ ఎత్తు వచ్చింది ఇందాక వచ్చింది లక్నవరం గింత చిన్న ఉంటా. ఇంకా
కింద కట్టింది గింత చిన్న ఉంటాయి చిన్నగా ఎందుకున్నదే ఇక్కడ ఇదంతా కట్టే కింద నుంచి పోతానే కదా. డ్యామ్ మన కరీంనగర్ డ్యామ్ అంత లేదు ఇది బోట్ ఆ, పురుగు లేదురా పార్కింగ్ దారి అలా అల్లకెళ్ళి వస్తారు కదా బోట్ 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 అగ్గ అలా రూమ్స్ తో కట్టిరు కదా మీద అదే కదా స్పెషాలిటీ. అటు నీళ్ళు లేనప్పుడా నీళ్ళు లేనప్పుడు కాదు, ఎప్పుడు కూడా పోవచ్చు. ఇక్కడ దించాలా ఆ. ఇట్లకెళ్ళి హగ్ రోడ్ అది ఇంకో రోడ్ వచ్చేది ఏంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఉన్నదండి. వాళ్ళు తత్తాలి ఇటే అది అది వీరలేదు అనుకుంటా. ఇదేనా పడవ ఇదే పెద్ద పెద్ద ఇళ్ళకి కింద చిన్న రూములు కట్టలేదా మొన్న లేవా ప్రశ్న వచ్చాము ఇదో 4 సార్లు ఓ, దారి చుట్టంగానే అటు ఆటో ఏం నీళ్ళు ఏం కథ చూడు చిన్న అనిపిస్తుంది డ్యామ్ అంతా అనిపిస్తుంది ఎక్కువ అనిపిస్తలేదు డ్యామ్ కంటే ఎక్కువ ఏం లేదు ఎటు పోవాలి మీరు కిందకైతే ఎటు అక్కడ చెట్ల అక్కడ వేసి చూసేద్దాం దిగన్నా దిగుతాను మేము దిగుతాను మేము ఆగే బిడ్డ అయితే లేచి పెట్టి ఏ నా బిడ్డనేనా సారీ సుదీక్ష నువ్వు ఇన్నే ఉండు ఇద్దే మనం పోదప్ప. ఇంకా సుదీక్ష మెల్లగా మమ్మీ జాగ్రత్త. నేను పెళ్ళితాను ఈమె ముందు ముందు బస్సు దీక్ష చూడు ఏం పడద్దు ఎక్కి లాభ పడవా మరి 2010 ఇచ్చి భయం అవుతుందా చూసాను దాని పెడిదాం పోతావా మిలావాలి అగ్గో బోట్ దాసు దీక్ష గగ్గ ఇదే బోట్ ఇదే బోట్ తిండి అవునా నీళ్ళు పోతాంటే బోట్ వస్తాను అదే బోట్ ముందు నడవండి నేను వీడియో తీస్తాను మీకు ముగ్గురు మెల్ల మెల్ల అమ్మ ఇగో ఈమె ఎత్తుకోమని చెప్పిన నువ్వు ఉంటే అయ్యో ఇంకోటి ఆయనతో ఉన్నారంటే మళ్ళీ టెన్షన్గా ఉంటుంది ఇంకోటి టెన్షన్ కూడా ఉంటుంది అది ఉండదని బైక్స్ అయ్యో పట్టకెళ్ళి రావాలా ఇట్లా
అన్నా చూచు సే హాయ్ హాయ్ హలో హలో సుదీక్ష అయ్యో ఒరే నువ్వేం తిరుగుతాను అక్కేనక్క నీకు తెలుసా చేచు Bye. ఆపరేటింగ్ ఇక్కడ నుంచి
కూడా దా ఎక్కడ నాది లాస్ట్ సెమ్ 6th సెమ్, ఇంకా డిగ్రీ 6th సెమ్ కాలే. దా వీడియో దింపుతున్నా, వాళ్ళు వైలు కదా ఇక. మెల్లగా రావే మరి, ఎత్తుకో. ఇటు నుంచి మంచిగా వస్తాను, ఇటు ఎదురు మొహం ఎదురు అవుతుంది. మీరు ఇటు అండి, ఇటు నేను తొందరగా పోతాను. ఇట్రా 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 డాడీ ఇట్రా. కాలు కాలుతాయి. ఇది చూడు చేచ్చు అమ్మమ్మ కదురు. దా ఇక రండి. అయిపోయింది. చేచ్చు ఎక్కకూడవే నువ్వు. అక్కడ రత్నవరం మీద రత్నవరం. ఎక్కడికి వచ్చినావురా? మెల్లగానే మరి. డ్రెస్ చేంజ్ చేస్తా, నీకే పంపిస్తా. కారు ఎక్కిందిగా మీకే. ఏది దేని మీదకి? మీరు అటు, నేను అటు లేరా. చేతులతో అనుకుంటా పోతే అడకలే ఉంటే మంచిగా చేతులతో ఓకేనా అంతా. చేపలు చేపలు అది వేసిన బాపతి అచ్చువాల మీదకి ఏమో ఏట్రా. ఓకేనా ఓకే. మళ్ళీ డేటు ఇట్లా పోతుందా? రూట్ మర్చిపోయావా? మేము రూట్ మర్చిపోయినా. రైట్ రైట్. గంట అయింది ఇక చేరుకోలేక. తక్కువ దూరం ఉన్నదా? గూడపాటు దాడుతుంది ఇప్పుడు. తక్కువ దూరం ఉన్నదా? 10 నిమిషాలు ఆడిసినాం. ఆడో 10 నిమిషాలు, ఈడ 10 నిమిషాలు, 45 నిమిషాలు ఆడినాం. ఈ పని కత్తి ఇవే చూడాలి. మరి ఇవి పొలాలే లేవా? ఇంకా పొలాలు ఎందుకు నీకు? ఆడ ఇవరిదాకా మనం వస్తుంటే కంటే గుడ్డల చుట్టూ ఏముండే మామ. దక్కే పందులు ఇవి అవి వీళ్ళు ఉన్నాయి మా వీళ్ళు అడిగి పందులు. ఈ గుట్టకు అడిగి పందులు, జింకలు, దుప్పి అన్ని ఉన్నాయి ఇప్పుడు. ఇలా మన పంట దక్కే వేసినా కూడా. కొంచెం ఓకే అయింది. పందులు అన్ని ఉంటాయి. ఏనుగులు లేవు కానీ అడిగి పందులు, ముళ్ళ పందులు చిన్నవి తింటాడు. ముళ్ళ పంది 1200 కిలో. ఎవరు ముళ్ళ పంది కూర